Hello children. So సీక్వెన్స్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 by 1 పార్ట్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నీ 1 by 1. అది కూడా న్యూక్లియోఫిలిక్ ఒక రోజు, ఎలక్ట్రోఫిలిక్ ఒక రోజు, ఎలైలిక్ ఒక రోజు, ఫ్రీ రాడికల్ ఒక రోజు. ఇలా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ని నేను పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క వీడియో లాగా అప్లోడ్ చేశాను. లాస్ట్ క్లాస్లో ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ బుజ్జిది ఒక్క డేలో అయిపోయింది, అవునా? ఇవాళ టాపిక్ ఏంటి? సబ్స్టిట్యూషన్ తర్వాత ఏం రియాక్షన్స్ రావాలి? ఎడిషన్ రియాక్షన్స్. ఎడిషన్. ఆహా, లాస్ట్ క్లాస్లో చెప్పాను. సబ్స్టిట్యూషన్లో ఎలైలిక్ సబ్స్టిట్యూషన్లో ఆల్కీన్స్ వాటి గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఆల్కీన్స్లో కనబడి ఎలైల్ కార్బన్ కనబడి పక్కన ఎన్బిఎస్ కానీ SO2Cl2 కానీ హై టెంపరేచర్ కానీ కనబడితే ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ అన్నాం. మరి ఒక వర్డ్ పక్కన రాసా. ఏం రాశాను? జనరల్లీ ఆల్కీన్స్ విల్ షో ఎడిషన్ రియాక్షన్స్. ఆల్కీన్స్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? ఎడిషన్ రియాక్షన్స్. దట్స్ ఇట్. సబ్స్టిట్యూషన్ అంటే చెప్పాను. బెంజిన్ అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఆల్కైల్ హాలైడ్స్ అంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఆల్కేన్స్ అంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, అండ్ ఎలైల్ కార్బన్ కనబడి 3 కండిషన్స్. ఆ 3 కండిషన్స్ ఏంటి? NBS, SO2Cl2, హై టెంపరేచర్. ఈ 3 కండిషన్స్ కనబడితే ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. దట్స్ ఇట్, బండ గుర్తు. మరి జనరల్గా ఎప్పుడు డబుల్ బాండ్ కనబడ్డా, ట్రిపుల్ బాండ్ కనబడ్డా అవి ఏ రియాక్షన్స్ని షో చేస్తాయి? ఎడిషన్ రియాక్షన్స్ని షో చేస్తాయి. క్లియర్? సో మళ్ళీ ఎడిషన్ రియాక్షన్స్ మనకి 3 టైప్స్. సబ్స్టిట్యూషన్ ఎన్ని టైప్స్? 4. ఫ్రీ రాడికల్, ఎలక్ట్రోఫిలిక్, న్యూక్లియోఫిలిక్ అండ్ ఎలైలిక్. ఎడిషన్ రియాక్షన్స్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఏమేంటివి అంటే ఫ్రీ రాడికల్ ఎడిషన్, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. కత్తి యుద్ధం చేస్తారు కదా, జబ్ 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 అలా. ఫ్రీ రాడికల్ ఎడిషన్, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఏమొచ్చింది? వెన్నుపోటు. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అక్కడ కూడా చూసుకుందాం. అక్కడ ఏదో ఒక స్టోరీ ఎట్లా చెప్తాము చూద్దాంలే. కానీ సో ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ని మీరు అబ్బా అని బాధపడుతూ మాత్రం చదవకండి, అస్సలు ఎక్కదు బ్రెయిన్లోకి. ఎలా ఎక్కించుకోవాలి సబ్జెక్ట్ని ఏంటి? సో ఇది ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది మొత్తం దీన్ని పార్ట్స్గా మేడం డివైడ్ చేశారు. సో రాయండి నేను చెప్తున్నప్పుడు క్లాస్ 1కి 2 సార్లు. అండ్ మీకు ఇంట్రెస్ట్ రావడం కోసం నేను దాంట్లో పాటలు కట్టి డైలాగ్స్లోంచి కూడా చెప్పాలి అని ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా ఒక డైలాగ్తో కూడా ఒక రియాక్షన్ కంప్లీట్ చేయలేదు. సో డైలాగ్స్లో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీని కానీ ఫిజికల్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ ఏదో ఒకటి పెడతా. ఇష్టం వచ్చిన డైలాగ్స్, మీకు ఇష్టమైన డైలాగ్స్ లాగా ఏవి ట్రెండింగ్లో ఉన్నాయో చూసి అలా పెడదామని ట్రై చేస్తున్నా. చూద్దాం అది ఎలా ఉంటుందో. సో ఫీల్ ఉన్న సాంగ్స్లో ఆర్గానిక్ కెమిస్ట్రీని పెట్టుకున్నాను. ఒక 2 సాంగ్స్లో బెంజిన్ అలాగే చెప్పుకున్నాం. అండ్ పరిచయం ఇలా అని ఒక సాంగ్లో మొత్తం GOC అంతటిని కూర్చిపెట్టా. అది ఒక్కటి, ఆ పాట ఒక్కటి నేర్చుకోండి, సాంగ్ ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు కదా. సో లిరిక్స్ మీకోసం ఏం చేస్తాను అని అంటే ఇవాళ లిరిక్స్ కూడా నేను రాసింది కామెంట్ సెక్షన్లో పెడతా. సో మీరు ఏం చేస్తారు అని అంటే ఆ లిరిక్స్ ఒకసారి చూసుకోండి. అండ్ పాట అర్థం కాకపోతే ఒకవేళ లిరిక్స్ చదువుకుంటే నేర్చేసుకోండి, అంతే. వచ్చేస్తుంది ఓకే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఒక చిన్న గ్రిప్. ఆ తర్వాత ఇవన్నీ చేస్తూ ఉంటే ఇది నేను విన్నాను కదా అని అలా మీకు ఫ్లో వచ్చేస్తుంది అన్నమాట. క్లియర్? సో ఇదన్నమాట ముందు సుత్తి. సో టాపిక్లోకి వచ్చేద్దాం లేట్ చేయకుండా. అదే ఏంటి? మన ఎడిషన్ రియాక్షన్స్. జనరల్గా ఎడిషన్ రియాక్షన్స్ ఎప్పుడు కనబడాలి? ఆల్కీన్స్ కానీ ఆల్కైన్స్ కానీ. మరి ఈ ఎడిషన్ రియాక్షన్స్ 3 టైప్స్. ఏమిటివి? ఫ్రీ రాడికల్ ఎడిషన్, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అండ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. సో మళ్ళీ ఇది కూడా మనం టైప్స్ వైజ్గా చెప్పుకుంటూ వద్దాం. ఇవాళ క్లాస్లో నేను మీకు చెప్తున్నాను ఈ 2, ఎందుకంటే వీళ్ళిద్దరిని నేను విడదీయలేను. నేను ఫస్ట్ చెప్తాను ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్.
ఆటోమేటిక్గా ఒక చిన్న పాయింట్ చెప్తే ఫ్రీ రాడికల్ ఎడిషన్ అయిపోతుంది. అందుకని ఎప్పుడైతే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ చెప్పానో అదే వీడియోలో ఫ్రీ రాడికల్ ఎడిషన్ మీరు చదివారే అనుకోండి గుర్తుండిపోతుంది. అఫ్ కోర్స్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ కూడా బుజ్జిదే. సో మ్యాక్సిమం ట్రై చేద్దాం ఇదే క్లాస్లో టోటల్ 3 కంప్లీట్ చేయడానికి. క్లియర్? సో ఫస్ట్ ఏం చెప్తానంటున్నాను, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్. బుక్కు పెన్ను పెట్టుకుంటీరా? సో సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్. అండ్ జనరల్గా ఎడిషన్ రియాక్షన్స్ అంటే ఏం గుర్తు రావాలన్నాను, ఆల్కీన్స్. సో ఈ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ మళ్ళీ మనకి 3 టైప్స్. ఏమేంటది అంటే హైడ్రో హాలోజినేషన్, హైడ్రోహాలోజినేషన్. సెకండ్ వన్ హైడ్రేషన్. థర్డ్ వన్ హాలోజినేషన్. 3 టైప్స్ రాసుకున్నారా? ఏమేంటివి? హైడ్రో హాలోజినేషన్, హైడ్రేషన్, హాలోజినేషన్. రియాక్టెంట్ ఏంటి? ఆల్కీన్స్. హైడ్రో హాలోజినేషన్ అంటే ఏంటి? ఈ ఆల్కీన్స్కి మనం ఏమి యాడ్ చేయాలి? ఆల్కీన్స్కి మనం ఏమి యాడ్ చేయాలి? హైడ్రోజన్ని, హాలోజన్ని. అంటే HCl కానీ, HBr కానీ, HI కానీ, HF కానీ ఏదో ఒకటి ఆల్కీన్స్కి యాడ్ చేస్తాం. అప్పుడు వచ్చే ప్రొడక్ట్ ఏంటి? ఆల్కైల్ హ్యాలైడ్స్. నేను ఎలా రాస్తున్నానో అలా రాసుకోండి. ఆల్కీన్స్కి మనము ఏం యాడ్ చేస్తున్నాం? హైడ్రో హాలోజన్స్. యాడ్ చేసే ప్రొడక్ట్ ఏంటి? ఆల్కైల్ హ్యాలైడ్స్. మరి హైడ్రేషన్ అంటే ఆల్కీన్స్కి ఏమి యాడ్ చేస్తాం? వాటర్. వాటర్. హైడ్రేషన్ అంటే ఏం యాడ్ చేయాలి? వాటర్ యాడ్ చేయాలి. అప్పుడు వచ్చే ప్రొడక్ట్ ఏంటి మనకి? ఆల్కహాల్స్. హైడ్రోహాలోజనేషన్ చేసే ప్రొడక్ట్ ఆల్కైల్ హ్యాలైడ్స్. హైడ్రేషన్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ ఆల్కహాల్స్. హాలోజినేషన్ అంటే హాలోజన్స్ని యాడ్ చేస్తాం. ఎదర్ ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. హాలోజన్స్ని యాడ్ చేస్తున్నాం. హాలోజన్స్ని యాడ్ చేసినప్పుడు మ్యాక్సిమం గుర్తుంచుకోండి, హైడ్రోహాలోజినేషన్ అంటే గీత మీద CCl4 అనేది పెడుతూ ఉంటాము. అండ్ హైడ్రేషన్ అంటే HgSO4 ఆర్ H2SO4 పెడుతూ ఉంటాడు. అండ్ హాలోజినేషన్కి కూడా మనకి CCl4 ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. సో హాలోజినేషన్ చేస్తే మనకి వచ్చే ప్రొడక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అవే విసినల్ డైహాలైడ్స్. అంటే విసినల్ డైహాలైడ్స్ అంటే ఎడ్జసెంట్ కార్బన్కి హాలోజన్స్. సో ఇది స్టోరీ. ఎడిషన్ రియాక్షన్స్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఫ్రీ రాడికల్, ఎలక్ట్రోఫిలిక్, న్యూక్లియోఫిలిక్. ఫ్రీ రాడికల్ ఎడిషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ చెప్తా. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ మళ్ళీ ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఏవేంటివి? హైడ్రోహాలోజినేషన్, హైడ్రేషన్, హాలోజినేషన్. హైడ్రోహాలోజినేషన్ అంటే హైడ్రోజన్ని, హాలోజన్ని ఎవరికి యాడ్ చేస్తాం? ఆల్కీన్స్కి యాడ్ చేస్తాం. ఆల్కైన్స్. సో ఆల్కీన్స్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. ఆల్కీన్స్కి యాడ్ చేస్తే మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి? ఆల్కైల్ హ్యాలైడ్స్. నెక్స్ట్ హైడ్రేషన్ అంటే వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ ఏంటి? ఆల్కహాల్స్. తర్వాత హాలోజినేషన్ చేస్తే విసినల్ డైహాలైడ్స్. డబుల్ బాండ్ కార్బన్ కాదు, ఇప్పుడు డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయింది. 2 అడ్జసెంట్ కార్బన్స్కి హాలోజన్స్ పెడితే వాటిని ఏమంటాం? పక్క కార్బన్స్కి 2 హాలోజన్స్ ఉంటే వాటిని ఏమంటాం? విసినల్ డైహాలైడ్. సో ఇది ఒక చార్ట్ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. క్లియర్? సో ఈ చార్ట్ అయిన తర్వాత 1 by 1 అసలు ఏంటి, ఎలా జరుగుతుంది ఎడిషన్ రియాక్షన్ చెప్తాం. రాసుకున్నారు కదా? పాస్ నొక్కి రాసుకోండి. ఓకే. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ టైప్ హైడ్రో హాలోజినేషన్.
హైడ్రోహాలోజినేషన్ అంటే ఆల్కీన్స్ కి హైడ్రోజన్ ని హాలోజన్ ని యాడ్ చేస్తున్నా. CCl4 పెట్టాను. సో ఇది ఏం ఎడిషన్ అని చెప్పాను? ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ లో ఫస్ట్ ఏది వచ్చి యాడ్ అవుతుంది? ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. HCl లో ఎలక్ట్రోఫైల్ ఏంటి? H+ అనేది ఎలక్ట్రోఫైల్. మరి డబల్ బాండ్ కార్బన్ ఎడిషన్ అంటే ఏంటి? డబల్ బాండ్ ని బ్రేక్ చేస్తాం. ఒక కార్బన్ కి ప్లస్, ఒక కార్బన్ కి మైనస్, హెటిరోలిటిక్ ఫ్యూజన్ జరుగుతుంది. సో అప్పుడు ఈ ప్లస్ అనేది మైనస్ దగ్గరికి, మైనస్ అనేది ప్లస్ దగ్గరికి కదా. అప్పుడు ఏమవుతుంది? డబుల్ బాండ్ ని బ్రేక్ చేస్తే మనకు వచ్చింది సింగిల్ బాండ్. మైనస్ దగ్గరికి ఏమొస్తుంది? H వచ్చింది. ప్లస్ దగ్గరికి ఏమొచ్చింది? Cl. క్లియర్? సో ఏమొచ్చింది? హైడ్రోజన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏమొచ్చింది? దీని ప్రొడక్ట్ ఏంటి? నేమ్ ఈథైల్ క్లోరైడ్. చూసారా? హైడ్రో హాలోజినేషన్ చేస్తే ఏం ప్రొడక్ట్స్ వస్తాయి అన్నాను నేను? ఆల్కైల్ హాలైడ్స్. వచ్చినాయా ఆల్కైల్ హాలైడ్స్? మరి జాగ్రత్తగా చూడండి. జనరల్గా ఆల్కిన్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. సిమెట్రికల్ ఆల్కిన్స్, అన్సిమెట్రికల్ ఆల్కిన్స్. జాగ్రత్తగా చూడండి. డబుల్ బాండ్కి ఇటొక కార్బన్, ఇటొక కార్బన్. కానీ ఇక్కడ డబుల్ బాండ్కి ఇటొక కార్బన్ ఉంటే ఇటు 2 కార్బన్స్ ఉన్నాయి. సో వీటిని ఏమంటాం? సిమెట్రికల్ ఆల్కిన్స్. ఇవేంటివి? సిమెట్రికల్ ఆల్కిన్స్. ఇదేంటి? అన్సిమెట్రికల్ ఆల్కీన్. సిమెట్రికల్ ఆల్కిన్స్ ఉంటాయి, అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ ఉంటాయి. మరి అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ అస్సలు ఇంపార్టెంట్. జనరల్గా ఆల్కిన్స్ ఎడిషన్ రియాక్షన్స్ ని షో చేస్తాయి. అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ కూడా ఎడిషన్ రియాక్షన్ ని షో చేస్తాయి. కానీ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వచ్చేది మార్కోనికాఫ్ రూల్. యాక్చువల్గా 2025 ఐపీఈ ఎగ్జామ్లో ఇచ్చాడు. ఎప్పుడు గెస్ట్ చేయని క్వశ్చన్ మార్కోనికాఫ్, యాంటీ మార్కోనికాఫ్ సంథింగ్ దాని గురించి అడిగాడు. సో ఎడిషన్ రియాక్షన్స్ గురించి తెలుసుకుంటే, ఫీల్తో చదువుకుంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా రాసేయచ్చు. మరి ఏంటి? అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ అంటే ఇలా ఉంటాయి. అర్థమైంది. సో హైడ్రో హాలోజినేషన్ అంటే ఏం చేయాలి? హైడ్రోజన్ని హాలోజన్ని పెట్టాలి. గీత. మరి మళ్ళీ బాండ్ ఎక్కడ? H+Cl-. ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది అసలు ట్విస్ట్. డబల్ బాండ్ బ్రేక్ చేసాం. ఒక కార్బన్ కి ప్లస్, ఒక కార్బన్ కి మైనస్ రావాలి. మరి చూడండి, ఏ కార్బన్ కి ప్లస్ వస్తే బెస్ట్? ఈ కార్బన్ కి సపోజ్ ప్లస్ ఇస్తే ఈ కార్బన్ కి ఏమవుతుంది? మైనస్. జాగ్రత్తగా చూడండి. కార్బన్ కి ప్లస్ పేరేంటి? కార్బోకాటయాన్. కార్బోకాటయాన్ స్టెబిలిటీ ఆర్డర్ ఏంటి? టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. మరి ఇదేంటి? ప్రైమరీ కార్బోకాటయాన్. అదే ఒకవేళ డబుల్ బాండ్ బ్రేక్ అయిన తర్వాత ప్లస్ ఈ కార్బన్ కి పెట్టి మైనస్ ఈ కార్బన్ కి పెట్టానే అనుకోండి, అప్పుడు మనకి జనరేట్ అయింది ఏంటి? సెకండరీ కార్బోకాటయాన్. అంటే మీరేం ఆలోచించాలి? ప్లస్ అనేది ఎప్పుడు సెంటర్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. క్లియర్? సో ఆల్ఫా కార్బన్స్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ ప్లస్కి. కాబట్టి డబల్ బాండ్ కార్బన్ ఎలా బ్రేక్ చేస్తారు? సెంటర్లో ప్లస్ వచ్చేటట్టుగా. అండ్ కార్బో యానియన్ స్టెబిలిటీ ఆర్డర్లో ఆఫ్ కోర్స్ మిథైల్ గ్రేటర్ దాన్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అన్నట్టుగా చెప్తున్నాం. సో ప్లస్ అనేది ఈ విధంగా వస్తుంది. మరి H+ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఈ కార్బన్ దగ్గరికి. Cl ఎవరి దగ్గరికి వస్తుంది? ఈ కార్బన్ దగ్గరికి. ఆన్సర్ ఏంటి? C సింగిల్ బాండ్. C సింగిల్ బాండ్ C. సెకండ్ కార్బన్ కి ఏమొచ్చింది? హాలోజన్. సో దీని పేరేంటి? 2-chloro propane. సో ఎడిషన్ రియాక్షన్ అనేది రెండిట్లో జరుగుతుంది, సిమెట్రికల్ ఆల్కిన్స్ లోను, అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ లోను. సిమెట్రికల్ ఆల్కిన్స్ లో ఎటువంటి బాధ లేదు. డబుల్ బాండ్ ని బ్రేక్ చేస్తాం. ఏదో ఒక కార్బన్ కి ప్లస్, ఇంకో కార్బన్ కి మైనస్.
ప్లస్ ఉన్న దగ్గరికి మైనస్, మైనస్ ఉన్న దగ్గరికి ప్లస్. జనరల్గా ఫస్ట్ ఎవరు వస్తాడంటే హెచ్ ప్లస్ ఎలక్ట్రోఫైల్ ఎదుర్కొంటూ వస్తుంది. క్లియర్. మరి అన్సిమెట్రికల్ ఆల్కీన్స్లో సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటయ్యా అంటే మెకానిజం. చక్కగా బ్రేక్ చేశాను. బ్రేక్ చేసి కార్బన్కి ప్లస్ గురించి చెప్పి కార్బోకాటైన్ స్టెబిలిటీ ఆర్డర్ గురించి చెప్పి ఎడిషన్ అనేది చేశాను. మరి కొన్ని కొన్ని చిన్న చిన్న ఆల్కిన్స్కి ఇంత కష్టం లేకుండా ఏది అలా చూడగానే ఆన్సర్ చెప్పేసేది రూల్ ఏంటి అని అంటే మార్కోనికాఫ్. మనకి అన్సిమెట్రికల్ ఎడిషన్ అనగానే గుర్తు రావాలి మార్కోనికాఫ్ రూల్. క్లియర్. సో ఏంటి అసలు మార్కోనికాఫ్ రూల్ అంటే చూడండి. మార్కోనికాఫ్ ఏం చెప్పాడయ్యా అంటే మార్కోనికాఫ్ రూల్, మార్కోనికాఫ్ ఎడిషన్. ఏంటి మార్కోనికాఫ్ ఎడిషన్? అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ తీసుకున్నాం ప్లస్ HCl. సో HCl బ్రేక్ అయింది, H ప్లస్ Cl మైనస్. కార్బన్ దగ్గర ఇప్పుడు మెకానిజం కాదు, నేను బ్రేక్ చేయట్లేదు. మార్కోనికాఫ్ ఎడిషన్ అనగానే ఒక మ్యాటర్ లాగా కూడా రాసుకోండి, అయిపోయి గుర్తుంటుంది. సెలెక్ట్ డబుల్ బాండ్ కార్బన్స్, యాడ్ హైడ్రోజన్ టు దట్ కార్బన్, విచ్ కార్బన్ విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఫీలింగ్ వచ్చిందా? ఇదే ఇప్పుడు నేను తెలుగులో చెప్తా. ఎప్పుడైనా మన మాతృభాషలో మన సబ్జెక్ట్ని కనుక చదువుకుంటే ఫీల్తో నేర్చుకుంటాం, బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. క్లియర్. మన బ్రెయిన్కి తొందరగా రీచ్ అవుతుంది. అందుకనే నేను మన మదర్ టంగ్ తెలుగులోనే ఎందుకు వీడియోలు చేస్తున్నాను? కారణం ఒకటే, మన మాతృభాష మనకు త్వరగా అర్థమవుతుంది. అవునా? ఏది అర్థమైనా అర్థం కాకపోయినా ఫస్ట్ అలా చూడగానే చదువుకుంటూ వెళ్ళినా కానీ వచ్చేసేస్తుంది. కాబట్టి చదువుకునేది అలా చదవండి. ఇప్పుడు ఏమంటున్నా నేను, డబల్ బాండ్ కార్బన్స్ని సెలెక్ట్ చేయండి. ఏ కార్బన్ దగ్గర అయితే ఎక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడ హైడ్రోజన్ని యాడ్ చేయండి. డబల్ బాండ్ కార్బన్స్ని సెలెక్ట్ చేయండి. ఏ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయో, అంటే ఈ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2. ఈ కార్బన్ దగ్గర 1. తెలుసు కదా హైడ్రోజన్స్ ఎలా ఉంటాయో. కార్బన్కి 2 బాండ్స్ ఫినిష్ అయినాయి అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. కార్బన్కి 3 బాండ్స్ ఫినిష్ అయినాయి అంటే 1 హైడ్రోజన్ ఉంది. మొత్తం కార్బన్కి 4 బాండ్స్ ఉండాలి. సో 2 ఫినిష్ అయితే 2 హైడ్రోజన్, 3 ఫినిష్ అయితే 1 హైడ్రోజన్. మరి ఎక్కడ ఎక్కువ ఉంది? ఈ కార్బన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి హైడ్రోజన్స్. దానికి ఏం యాడ్ చేయాలి? హైడ్రోజన్ని యాడ్ చేయాలి. రెండో దానికి ఏం చేయాలి? హాలోజన్ని యాడ్ చేయాలి. దట్స్ ఇట్. సో మార్కోనికాఫ్ ఎడిషన్ అంటే ఏంటి? యాడ్ హైడ్రోజన్, సెలెక్ట్ డబుల్ బాండ్ కార్బన్స్, యాడ్ హైడ్రోజన్ టు దట్ కార్బన్ విచ్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. అంతే చెప్పాడు మార్కోనికాఫ్. మరి మార్కోనికాఫ్ అన్ని టైమ్స్ సాటిస్ఫై అయిందా అంటే కాదు. సపోజ్ నేను అన్సిమెట్రికల్ ఆల్కిన్నే ఇస్తున్నాను, ఇలా కొంచెం పెద్ద ఆల్కిన్ ఇలా ఇచ్చి ఇప్పుడు నేను HCl పెట్టాను. సో అకార్డింగ్ టు మార్కోనికాఫ్ ఏం జరుగుతుంది? అయ్యా వచ్చానయ్యా H ప్లస్, నేను ఎక్కడ యాడ్ అవ్వాలి అనగానే దాదా నా దగ్గరికి దా అనేసి ఈ కార్బన్ పిలుస్తుంది. ఎందుకు? ఈ కార్బన్ దగ్గర 2A హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇంకో హైడ్రోజన్ని పిలిచింది. సో CH3 అయిపోయింది. డబల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అయిపోయింది. మరి ఈ కార్బన్ దగ్గరికే కదా ఈ హాలోజన్ వచ్చేది. సో ఈ కార్బన్ దగ్గర హాలోజన్ పెట్టేశాను. పెట్టేసి నెక్స్ట్ కార్బన్ కార్బన్ కార్బన్. ఇది మన మార్కోనికాఫ్ ఆన్సర్. ఇక్కడ ఏం పెట్టండి? హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసుకోండి. CH3CH. ఇదేం ఆన్సర్? మార్కోనికాఫ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కాదు. ఈ ఆన్సర్ ఏమైందయ్యా అంటే రాంగ్ అయింది. మరి ఏంటి ట్విస్ట్ ఏంటి? ఈ ఆన్సర్ IUPAC ఏమేమవుతుంది? 2-chloro 3-methyl బ్యూటేన్. మరి యాక్చువల్గా జరిగేది ఏంటి? ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాను? మెకానిజం చెప్పాను. సో దీని ఆన్సర్ ఏంటిది? ఇది మార్కోనికాఫ్ ఆన్సర్. ఇప్పుడు రాస్తున్నాను మెకానిజం ఆన్సర్. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ డబల్ బాండ్ని బ్రేక్ చేస్తాం. ఈ కార్బన్కి మైనస్, ఈ కార్బన్కి ప్లస్. ఇదే కదా.
మరి ఇక్కడే వచ్చింది ట్విస్ట్. ఈ ప్లస్ దగ్గరికి డైరెక్ట్ HCl రాదు. ఎందుకు? ఇదేం కార్బోకాటయాన్? సెకండరీ కార్బోకాటయాన్. మరి సెకండరీ స్టేబులా టెరిషరీ స్టేబులా? టెరిషరీ ఉంటే టెరిషరీకే కదా. ఇక్కడ సెకండరీ అంటూ ఉంది, సెకండరీ స్టేబుల్ అయిపోయింది. ఇక్కడ టెరిషరీ ఉంది అంటే షిఫ్టింగ్ జరుగుతుంది. అదే 1,2 హైడ్రైడ్ షిఫ్ట్. చూసారా? డైరెక్ట్ అడిషన్ రియాక్షన్ ఏంటాను అంటే రాదు. షిఫ్టింగ్స్ ఏంటి, కార్బోకాటయాన్స్ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకుని ఈ క్లాస్కి రావాలి. ముందు క్లాసుల్లో నేను ప్రతి ఒక్క టాపిక్ డీటెయిల్గా చెప్పుకుంటూ వచ్చాను కదా. కాబట్టి మీరు అది తెలుసుకుని ఇక్కడికి రావాలి, లేకపోతే ఏం ఎక్కదు, మేము బెబ్బెబ్బే అవుతారు. సో షిఫ్టింగ్ జరుగుతుంది. షిఫ్టింగ్ జరిగితే ఈ ప్లస్ ఇక్కడికి వస్తుంది. సో ప్లస్ ఇక్కడికి వస్తే ఫైనల్గా ఈ ప్లస్ దగ్గరకు వస్తుంది Cl. అంటే ఆన్సర్ ఏమైపోయింది? సి 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 సి. ఈ సి దగ్గర Cl. దీని IUPAC ఏమేంటి? 2-chloro 2-methyl బ్యూటేన్. మరి ఇది కరెక్ట్ ఆన్సర్. మెకానిజం ఇదేంటి? మెకానిజం. సో మార్కోనికాఫ్ అనేవాడు సింపుల్ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ లో ఎడిషన్ ఎట్లా జరగాలి? జస్ట్ డబుల్ బాండ్ కార్బన్ సెలెక్ట్ చేయండి, యాడ్ హైడ్రోజన్ టు దట్ కార్బన్ విచ్ హావ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అని చెప్పి తప్పు. సో మెకానిజం అయితే 100% కరెక్ట్ అవుతుంది. అర్థమైంది కదా? సో మార్కోనికాఫ్ అనేది తెలుసుకోండి, అడిగితే రాయండి ఎగ్జామ్లో. అండ్ ఎప్పుడు మీరు చేయండి, మన నీట్లో కానీ మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ మెకానిజం త్రూ, ఎప్పుడు ఏ డౌట్ రాదు. ఓకేనా? సో అర్థమైంది కదా? ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్లో మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి? హైడ్రో హాలోజినేషన్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? హైడ్రో హాలోజినేషన్ చేస్తే వచ్చిన ప్రొడక్ట్స్ ప్రతిసారి ఆల్కైల్ హాలైడ్స్. సెకండ్ వన్ ఏంటి? హైడ్రేషన్. హైడ్రేషన్లో వచ్చే ప్రొడక్ట్ ఏమన్నాను? ఆల్కహాల్స్. హైడ్రేషన్లో ఏంటి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి? ఆల్కహాల్స్. సో సేమ్ సేమ్ అంటే సేమ్ H2O. సో డబుల్ బాండ్ బ్రేక్ చేస్తాం, ఒక కార్బన్కి H, ఒక కార్బన్కి OH. H2O ఎలా బ్రేక్ చేస్తాం? H ప్లస్ OH మైనస్. సేమ్ HCl లాగానే H ప్లస్ Cl మైనస్, ఇక్కడ H ప్లస్ OH మైనస్. సిమెట్రికల్ ఆల్కిన్, మళ్ళీ అన్సిమెట్రికల్ ఆల్కిన్. అన్సిమెట్రికల్ ఆల్కిన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? OH వస్తుంది, కానీ ఎక్కడ యాడ్ అవుతుంది? C సింగిల్ బాండ్ C సింగిల్ బాండ్ C మధ్యలో OH. అర్థమైందా? సో మళ్ళీ ఇక్కడ కూడా మార్కోనికాఫ్ లాగా చేస్తాం, కానీ పెద్ద పెద్ద ఆల్కిన్స్ వచ్చినప్పుడు C డబల్ బాండ్ C C C C C. ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్లస్ H2O. ఇప్పుడు ఏం జరుగుతుంది? డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ కార్బన్కి మైనస్, ఈ కార్బన్కి ప్లస్. ప్లస్ అక్కడ స్టేబుల్ కాదు, సెకండరీ. మళ్ళీ షిఫ్ట్, మళ్ళీ షిఫ్ట్, అలా 2 times షిఫ్ట్ అయ్యి మనకి ఫైనల్గా ప్లస్. ఇక్కడికి వస్తే ఆన్సర్ ఏమవుతుంది? 4 or 5 కార్బన్స్. అవునా? సో 1 2 3 4th కార్బన్ దగ్గర క్లియర్. సో అది హైడ్రేషన్. నెక్స్ట్ ఏంటి? హైడ్రేషన్ తర్వాత హాలోజినేషన్. థర్డ్ వన్ హాలోజినేషన్. హాలోజినేషన్. హాలోజినేషన్లో మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటి అంటే విసినల్ డైహాలైడ్స్. హాలోజినేషన్లో వచ్చే ప్రోడక్ట్ ఏంటి మనకి? విసినల్ డైహాలైడ్స్ చెప్పుకున్నాం కదా ఇందాక. మరి హాలోజినేషన్ జాగ్రత్తగా చూడండి. జనరల్గా అది సిమెట్రికల్ అయినా అన్సిమెట్రికల్ అయినా డబుల్ బాండ్ దగ్గరే బ్రేక్ అవుతుంది, అక్కడే హాలోజన్ వచ్చి యాడ్ అవుతుంది. Cl2 CCl4. సో ఏమవుతుందమ్మా? C సింగిల్ బాండ్ C, క్లోరిన్ క్లోరిన్, యాంటీ ఎడిషన్. ఎడిషన్ జరుగుతుంది. ఎలా? ఆపోజిట్లో యాడ్ అవుతాయి. సిన్ ఎడిషన్ అంటే సేమ్ సైడ్ యాడ్ అవుతాయి. యాంటీ ఎడిషన్ జరుగుతుంది. ఏం ఎడిషన్? యాంటీ ఎడిషన్. క్లియర్? అర్థమైందా? సో అన్సిమెట్రికల్ ఆల్కిన్ తీసుకుంటే CCCCl2 CCl4 C సింగిల్ బాండ్ C సింగిల్ బాండ్ C,
దీనికో క్లోరిన్, దీనికో క్లోరిన్, దట్స్ ఇట్. అది కూడా అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ లో పెద్ద పెద్ద ఆల్కిన్స్ సి 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 తీసుకుంటే పెద్దగా ఏమీ ఉండదు. హాలోజినేషన్ అంటే జస్ట్ డబల్ బాండ్ ని సెలెక్ట్ చేస్తాం, డబల్ బాండ్ దగ్గర బ్రేక్ చేసి హాలోజన్ ని పెట్టేస్తాం అంతే. క్లియర్? సో ఇది హాలోజినేషన్. సో ఇలా ఎడిషన్ రియాక్షన్స్ లో ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ లో చెప్పుకుందాం మనం మార్కోనికాఫ్ రూల్. మరి అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సెకండ్ ఎడిషన్ ఏం చెప్తానన్నాను? ఫ్రీ రాడికల్ ఎడిషన్. ఫ్రీ రాడికల్ ఎడిషన్ చిన్ని టాపిక్. ఫ్రీ రాడికల్ ఎడిషన్ అనగానే దానికి ఇంకో నేమ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్. యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఆర్ ఖరాష్ ఎఫెక్ట్. ఖరాష్ ఎఫెక్ట్. ఫ్రీ రాడికల్ ఎడిషన్ కే యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఇంకా ఖరాష్ ఎఫెక్ట్ అంటూ ఉంటారు. సో మార్కోనికాఫ్ కి ఆపోజిట్ ఫ్రీ రాడికల్ ఎడిషన్ అనగానే గుర్తు రావాలి హెచ్బిఆర్ విత్ పెరాక్సైడ్ ఆర్ BH2 BH3 ఆర్ BH2 ఏదో ఉంటుంది పెరాక్సైడ్. ఇదేమో హైడ్రో హాలోజినేషన్, ఇదేమో హైడ్రేషన్. క్లియర్? సో మనకి సేమ్ థింగ్ దానిలాగానే, కాకపోతే ఏంటి సిమెట్రికల్ ఆల్కిన్స్ లో జరగదు, ఓన్లీ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ లోనే జరుగుతుంది ఫ్రీ రాడికల్ ఎడిషన్. అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ అంటే ఇలా చిన్న అన్సిమెట్రికల్ ఆల్కిన్ తీసుకున్నాను, ఏం చేస్తాం? డబుల్ బాండ్ ని బ్రేక్ చేయాలి, ఏం లేదు. యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఏం చెప్తుంది? select double bond carbons and hydrogen to that carbon which have less number of hydrogens. Indaka select double bond carbon, add hydrogen to that carbon which have more number of hydrogens. Daniki anti opposite em cheptundi? Select double bond carbon, add hydrogen to that carbon which have less number of hydrogens. Second daniki halogen. So అన్సిమెట్రికల్ ఆల్కీన్ లో HBr విత్ పెరాక్సైడ్, మనకి గీత మీద చక్కగా PeROXide అని ఏమి ఇయ్యడు, H2O2 R C6H5C double bond O taken twice ఇలాంటివి ఇస్తాడు. ఎప్పుడైతే ఇట్లా ఓలు రెండు రెండుగా కనబడ్డాయి అనుకోండి, సింపుల్గా చెప్తున్నాను మీకు, ఓలు ఎక్కువ కనబడి HBr కనబడిందమ్మా, పెరాక్సైడ్ కనబడింది, ఇది పెరాక్సైడ్, అది HBr. క్లియర్గా జరిగేది ఏంటి? యాంటీ మార్కోనికాఫ్ ఎడిషన్. అంటే ఏమవుతుంది? డబల్ బాండ్ బ్రేక్ అయ్యి సింపుల్గా హెచ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? తక్కువ హైడ్రోజన్స్ ఉన్న దగ్గర. Br ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్న దగ్గరికి. దట్స్ ఇట్. ఆన్సర్ ఏంటి? 1 బ్రోమోప్రోపేన్. అదే ఇక్కడ పెరాక్సైడ్ ఇవ్వలేదు, CCl4 ఇచ్చాడు. ఏంటి ఆన్సర్? 2 బ్రోమోప్రోపేన్. పెరాక్సైడ్ ఇస్తే 1 బ్రోమోప్రోపేన్. క్లియర్? సేమ్ థింగ్ BH3 పెట్టాము, అప్పుడు హైడ్రేషన్, వాటర్ని యాడ్ చేస్తాం. OH అనేది ఆ విధంగా వచ్చి ఎడిషన్ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, నేను ఇప్పుడు మీకు ఒకటి రాస్తా. C డబల్ బాండ్ C సింగిల్ బాండ్ C C. కొంచెం పెద్ద ఆల్కిన్ తీసుకున్నా. ఇప్పుడు దీనికి నేను HClని యాడ్ చేస్తున్నా, HBrని యాడ్ చేస్తున్నా. HF HI అనేది ఎప్పుడు వచ్చినా మార్కోనికాఫీ జరుగుతుంది, దాంతో ఎటువంటి బాధ లేదు. HCl కూడా అంతే. HBr దగ్గర 2 ఉంటాయి మనకి. HBr విత్ పెరాక్సైడ్, HBr విత్ CCl4. మిగతా హాలోజన్స్ అన్నిటికీ HCl అని పెట్టి చెప్తున్నాను మీకు. సో HClకి కూడా ఏమంటున్నా నేను? పెరాక్సైడ్ ఇంకా CCl4. ఇదే క్వశ్చన్. సో ఎప్పుడైతే పెరాక్సైడ్ HCl కనబడిందా, అరే ఒకటి
పెరాక్సైడ్ విత్ HBr ఉంటేనే యాంటీ మార్కోనిక్ ఆఫ్. పెరాక్సైడ్ ఇంకా ఏ హెచ్ఎఫ్ పెట్టినా హెచ్ఎల్ పెట్టినా హెచ్ఐ పెట్టినా మనకి ఎటువంటి బాధ లేదు. జరిగేది ఏం ఎడిషన్? మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్. జరిగేది ఏం ఎడిషన్? మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్. మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ అంటే ఆన్సర్ ఇక్కడ వస్తుంది. కానీ మనం ఏం రాయాలి? ఆన్సర్ మెకానిజం ఆన్సర్ రాయాలి. మెకానిజం ఆన్సర్ ఏంటి? మెకానిజం ఆన్సర్ సి సింగిల్ బాండ్ సి 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 సిఎల్. క్లియర్? సో మార్కోనిక్ ఆఫ్ ఆన్సర్ రాయండి అని అంటే ఇక్కడ వాడు ఏది పెట్టినా హెచ్సిఎల్ కనబడితే మనకి నీట్గా ఆన్సర్ 100% ఇదే రైట్ అవుతుంది. వాడు మెన్షన్ చేస్తే మార్కోనిక్ ఆఫ్ రాయమని, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ మనకి సిఎల్ సిసి. క్లియర్? అర్థమైంది కదా? పెరాక్సైడ్ పెట్టినా CCl4 పెట్టినా ఆన్సర్ ఎప్పుడు 100% ఇదే అవుతుంది. మార్కోనిక్ ఆఫ్ రాయమంటే మాత్రం అది అవుతుంది. క్లియర్? అండ్ HBr విత్ పెరాక్సైడ్ అంటే ఏం రూల్? యాంటీ మార్కోనిక్ ఆఫ్. అంటే ఆన్సర్ ఏమవుతుంది? సి. ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది Br. సెలెక్ట్ డబుల్ బాండ్ కార్బన్, యాడ్ హైడ్రోజన్ టు దట్ కార్బన్ విచ్ హావ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. దానికి హైడ్రోజన్ పెట్టాం, దీనికి హాలోజన్ పెట్టాం. CCl4 పెడితే మంచిగా మెకానిజం ప్రకారమే వెళ్ళాలి. Br అనేది ఇక్కడ ఫాలో అవుతుంది మెకానిజం. క్లియర్? సో HF, HCl, HBr, HI ఏది పెట్టినా గీత మీద CCl4 కనబడితే 100% ఫాలో అవ్వండి మెకానిజం. వాడు మార్కోనిక్ ఆఫ్ అని అడిగితే చిన్న ఆల్కీన్ అయితే పర్వాలేదు, ప్రశాంతంగా రాసేస్తాం. కానీ కొంచెం పెద్ద ఆల్కీన్ వస్తే మెకానిజం ప్రకారం వెళ్ళి కరెక్ట్ ఆన్సర్ రాయండి. మార్కోనిక్ ఆఫ్ అంటే ఎక్కడ డబుల్ బాండ్ ఉందో అక్కడ ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్న దగ్గర హైడ్రోజన్, తక్కువ హైడ్రోజన్స్ ఉన్న దగ్గర హాలోజన్ పెట్టేయండి. క్లియర్? ఓన్లీ వన్ కేస్ HBr విత్ పెరాక్సైడ్ వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది ఫ్రీ రాడికల్ ఎడిషన్, అదే యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్. ఇంకా ఖరాబ్ చెప్పండి. క్లియర్? సో అర్థమైంది కదా ఫ్రీ రాడికల్ ఎడిషన్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అంటే ఏంటి. అండ్ లాస్ట్ ఫైనల్ టాపిక్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. సో నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇక్కడ వరకు నీట్గా నోట్స్ అనేది ఫ్రేమ్ చేసుకుంటూ రండి. అండ్ మీకోసం నేనేం చేస్తాను, మ్యాక్సిమం డైలాగ్స్లో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్.